కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ను వీడడం బాధగా ఉన్నా తప్పడం లేదన్నారు. రాహుల్ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని అన్నారు. 10 ఏళ్లు తమను ఇబ్బంది పెట్టిన వారిని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయాలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేయబోతున్నాయంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నారు. సో ఇందిరాభవన్ నుంచి చివరిసారిగా కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇందిరాభవన్ నుంచి కాలు బయట పెట్టినట్టు తెలుస్తోంది. సార్, మీ ఇంటి నుంచి 40 సంవత్సరాల పాటు ఇందిరాభవన్లోనే ఉన్నారు. కాలు బయట పెట్టారు, రాజీనామా చేయబోతున్నారు. కాంగ్రెస్ కండువా రేపటి నుంచి మీ విజయం పైన ఉండదు, ఏమనిపిస్తుంది? అంటే ఏ కుటుంబం కానీ జీవితకాలం కొనసాగిన సంసారం ఏదైతే ఉన్నదో వీళ్ళ విడాకులకు దారి తీయడం అని అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. నాకేదైతుందో నాకు రాజకీయ పార్టీ ఒక విధంగా నా జీవితం ఈ స్థాయికి ఎదగడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తోడు నిలిచిందే. ఐ కెనాట్ ఫర్గెట్ ఇట్. అటువంటి పార్టీకి వాళ్ళని దూరమయ్యే పరిస్థితి ఏర్పడ్డదంటే నాకు నిజంగా కూడా బాధాకరంగా ఉందని చెప్పి అంటున్నాను. కానీ విధిలేని పరిస్థితి వాళ్ళ మానసిక క్షోభ. ఏ ప్రజా జీవితం అనేది గౌరవం ప్రధానం. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏది ఇస్తుందో వీళ్ళ అభిమానం పొందలేనప్పుడు కొనసాగడం సాధ్యమయ్యట్లేదు. నేను ఆశించిన పార్టీ ఆలోచన విధానం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కనపడటం లేదు. ఇవి కేవలం తాత్కాలికంగా మనకి ఏ విధంగా ఉపశమనం ఇస్తాయి, తాత్కాలిక ఉపశమనం దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తుంది తప్ప శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే విధంగా ఈ ఆలోచనలు కొనసాగుతలేవు. రాహుల్ గాంధీ నిర్ణయాలు తెలంగాణ కాంగ్రెస్లో అమలు కావడం లేదంటారా? డెఫినెట్లీ వాళ్ళు ఏదైతుందో రాహుల్ గాంధీ గారు ఏదైతుందో జై భీమ్, జై సంవిధాన్, జై బాపు అంటే ఏదో రాజ్యాంగ నిబంధనలను గౌరవించడం, వాటిని కాపాడుకోవడం ప్రధాన లక్ష్యంగా వారు ఎంచుకొని మొత్తం యావత్ దేశం పర్యటించింది. దానికి భిన్నంగా ఏదైతే ఉందో వీళ్ళ 10th షెడ్యూల్ భిన్నంగా రాహుల్ గాంధీ గారు 5 న్యాయ ప్రధానంగా పేర్కొన్నారు. దాని విఘాతం కలిగించే విధంగా రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకోవటము, ఈ నిర్ణయం కేవలం రాష్ట్రానికే పరిమితం కాదు. దీని ప్రభావం ఏదైతుందో జాతీయ స్థాయిలో ఉంటుంది. దీని ప్రభావం జాతీయ స్థాయిలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఇది రాష్ట్రానికి పరిమితమైన పార్టీ కాదు. రాహుల్ గాంధీ గారిని కూడా ఇబ్బంది పరిస్థితిలోకి నెట్టినటువంటి నిర్ణయం అదని చెప్పి అంటున్నా. రాహుల్ గాంధీ గారిని కూడా ఇబ్బందుల్లోకి నెట్టినటువంటి నిర్ణయం అదని చెప్పి అంటుండే. స్థానికంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతుందో దశాబ్దాల పోరాట ఫలితం ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతుందో ఇది మా ప్రభుత్వం అని చెప్పని చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఇది మా ప్రభుత్వము, మా చెమటోడిచి సాధించుకున్న ప్రభుత్వము, మా శ్రమకు ఫలితం ఈ ప్రభుత్వం, అది మేము చెప్పుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. వల్ల నేటి వరకు ఎవరు మాపై ఆధిపత్యం చేసిండో మళ్ళీ వాళ్ళు వచ్చి ఆధిపత్యం చేసిన ఇక మేమెందుకే. పార్టీ ఫిరాయింపుల మీద పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మీ పోరాటం అలాగే కొనసాగుతుందా? ఇప్పుడు ఇది ఒక అంశం. తర్వాత ప్రజా సమస్యలు అవన్నీ కూడా పరిగణలోకి వస్తాయి. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా జీవన్ రెడ్డి ఇంటి నుంచి బయలుదేరారు. సో ఇందిరాభవన్ నుంచి జీవన్ రెడ్డి బయలుదేరి రాజీనామా చేయబోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. పార్టీ అధికారానికి దూరంగా ఉంది తెలంగాణ ఏర్పడ్డ